డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జేకేఆర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. వాస్తురీత్యా ఆగ్నేయ లోపం వల్ల ఆడవారికి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వస్తాయంటారు కదండి, అది ఎంతవరకు నిజం అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తురీత్యమ్మ ఆగ్నేయ లోపాలు గనక ఉంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. వాస్తవంగా ఆర్థిక కష్టాలు ఎక్కువగా వస్తాయి. మరి ఆగ్నేయంలో ఎలాంటి లోపాలుంటే ఆడవారికి కష్టాలు వస్తాయి, ఆర్థిక కష్టాలు వస్తాయి? ఇల్లు నిర్మించుకుంటాం, కానీ ఆగ్నేయంలో కొన్నిసార్లు మనం తెలుసో తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటి అని అంటే, ఆగ్నేయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీధి పోట్లు ఉండకూడదు, ఫస్ట్ వన్. రెండో పాయింట్ ఏంటంటేనమ్మా, ఆగ్నేయ భాగం కన్నా కూడా ఈశాన్యం పల్లంగా ఉండాలి, ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి ఈశాన్యం మీద. అలాగే నైరుతి భాగం ఎత్తుగా ఉండాలి, ఆ ఇంట్లో ఆగ్నేయం పల్లంగా ఉండాలి. అంటే ఆగ్నేయం కన్నా నైరుత్యం ఎత్తుగా ఉండాలి, నైరుతి కన్నా కూడా ఆగ్నేయం పల్లంగా ఉండాలి. అది పారి గోడ కావచ్చు ఇంటిది, లేదు ఇంట్లో ఫ్లోర్ కావచ్చు. అది మనం పర్టికులర్గా అంటే నూనె పోగంత కూడా పల్లం ఉన్నా చాలు, అంటే వాలు అనేది అలా ఉంటే సరిపోతాం. ఇకపోతే కటింగ్లు ఉండకూడదమ్మా. అంటే కొంతమందికి ఆగ్నేయంలో కొంత కట్ అయిపోతూ ఉంటుంది, అంటే స్థలం కట్ అయిపోయి ఇలా తిప్పేస్తారు. ఆగ్నేయమే కదా, ఏం కాదు, అదే ఈశాన్యం అయితే డేంజర్, కానీ ఆగ్నేయం అయితే ఏం కాదు అని చెప్తారు. వాస్తవానికి ఆగ్నేయం కట్ అయి ఉండకూడదు. ఈ సత్యం అందరూ గమనించాలి. ఎప్పుడైతే ఆగ్నేయం కట్ అయిందో ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే భార్యకి, ఆ ఇంట్లో ఉన్న భార్యకి, ఆడవారికి ముఖ్యంగా యజమానురాలికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు. అలాగే ఆ ఇంట్లో ఉన్న రెండో పాప, ఆడపిల్ల, రెండో పిల్లకి లేక రెండో సంతానమైన కొడుకైనా సరే, రెండో సంతానానికి ఎప్పుడు ఏదో ఒక కష్టాలు ఉంటాయి. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు ఆగ్నేయంలో కట్టరాదు, ఇంకుడు గుంటలు కట్టరాదు, ఎటువంటి గుంటలు కూడా ఆగ్నేయంలో ఉండకూడదు. మనోళ్ళు ఏం చేస్తుంటారంటేనమ్మ తెలియక బాత్రూమ్ అక్కడ కట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ని అసలు దాన్ని ఎదురుగానో లేతే దాని కిందో కట్టేస్తారు. అలా కట్టడం వల్ల వీరికి ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో కష్టాలు, అప్పులు తప్ప ఏమీ మిగలవు. డబ్బు మిగలదు, ఎప్పుడూ ఆర్థిక కష్టాలతోనే ఉంటారు. మరి ఎక్కడ కట్టాలి అనేది మరొక వీడియోలో చెప్పుకుందాం. వాస్తవానికి ఎప్పుడూ కూడా ఆగ్నేయ భాగంలో సెప్టిక్ ట్యాంక్ గుంటలు కానీ, ఇంకుడు గుంటలు కానీ, ఏదైనా ఎటువంటి గుంటలైనా ఆగ్నేయ భాగంలో నిర్మించరాదు. రెండవది బాత్రూమ్స్ కడతారు కదమ్మా, ఈ బాత్రూమ్స్ కూడా ఏ గోడకి, ఇంటి గోడకు కానీ పారి గోడకు కానీ అంటకుండా కట్టాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆగ్నేయ భాగంలో కొన్ని ఆలోచించి వాస్తురీత్యా కొన్ని సూచనలు వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ పాటించి తీరాల్సిందే. దీనితో పాటుగా ఆగ్నేయ భాగంలో మెట్లు నిర్మిస్తూ ఉంటారు తూర్పు ఆగ్నేయంలో. ఈ తూర్పు ఆగ్నేయంలో నిర్మించేటప్పుడు ఈ మెట్లు ఇంటి గోడకి అంటకుండా చూసుకోవాలి మ్యాక్సిమం, అవకాశం ఉన్నంత మట్టుకి. అంటే స్టార్టింగ్లో ఇలా తిరిగేటప్పుడు ఎలా అయినా అంటుతాయి, ఇలా వెళ్ళి స్టెప్స్ ఇలా ఎక్కేటప్పుడు, కానీ ఇలా ఎక్కేటప్పుడే ఇంటి పారు ఖాయం చేసి కడతా ఉంటారు. అలా కట్టడం మంచిది కాదు. ఈ చిన్న చిన్న తప్పుల వల్ల, ఆగ్నేయ భాగంలో ఈ చిన్న లోపాలు ఉండటం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారు ఎప్పుడూ ఆర్థికంగా కష్టాలు పడుతూనే ఉంటారు. మరి ఈ సెప్టిక్ గుంటలు మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఆగ్నేయ భాగంలో పెట్టకపోతే అంటే సహజంగా మరి బాత్రూమ్ ఎదురుగానే కదా పెట్టేది అనుకుంటారు. అంటే మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రతి భాగాన్ని 9 భాగాలు చేయాలి. 2 భాగాలు ఇటు ఆగ్నేయ పక్క నుంచి వస్తే 2 భాగాలు తూర్పు ఆగ్నేయం అని అంటాం, అటు 2 భాగాలు తూర్పు ఈశాన్యం అంటాం. ఇకపోతే మళ్ళీ ఇటు 2 భాగాల్ని మనం తీసుకున్నట్లయితే 4 భాగాలు వదిలేసి మనం సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చు. అయితే అది గుమ్మం పడకూడదు. దర్వాజాలు అంటే ఆగ్నేయంలో వంటగది కదా, గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మం పడకుండా పెట్టుకోవాలి. నడకలో ఉండకూడదు, దానిపై నుంచి నడిచే విధానం ఉండకూడదు. అలాగే పారి గేటు కానీ పిల్లర్స్ కానీ ఆ గుంటలో పారు పడకుండా చూసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇంకొకటి ఉందిరా తల్లి,
వీళ్ళకి పల్లెటూరులో అయితే కొంత ప్లేస్ ఉంటుంది. అవకాశం ఉంటే ఇంటి ఆవరణలో కాకుండా ఎంత అవకాశం ఉంటే అంత దూరంగా పెట్టుకుంటే ఇంకా మంచిదమ్మా. ఎందుకని మనకి సెప్టిక్ ట్యాంకులు అంటే ఏముంటది, నెగిటివ్ దాని నిండా నిండి ఉంటుంది. ఇంట్లో బాత్రూమ్స్ కట్టడమే అసలు మంచిది కాదు వాస్తురీత్యా. కానీ నేటి కాలంలో నేను కూడా కట్టాను, మంచిది కాదని చెప్తా. నేను ఎలా కట్టాను అంటే ఇప్పుడున్న కాలమానంలో తప్పట్లేదు, అది నేను మీరు లేదు, అందరం కట్టాల్సి వస్తుంది. ఉన్న దాంట్లోనే వాస్తు రీత్యా మనం కట్టుకున్నాం, అవకాశం లేదు కాబట్టి. కానీ కట్టినప్పటికీ కూడా సెప్టిక్ ట్యాంకు అవకాశం ఉంటే భారీ అవతల పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆగ్నేయంలో మాత్రం ఎటువంటి పక్షంలో సెప్టిక్ ట్యాంకులు నిర్మించకూడదు. అలా నిర్మించిన వారి ఇంట్లో ఎప్పుడు అశాంతి ఉంటుంది, భార్యాభర్తలకి తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయితే అక్కడ కూడా సుఖంగా ఉండలేరు, భర్తతో గొడవలు అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే బ్యాంక్ అప్పులు రుణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఆ ఇంట్లో ధనం నిలవ ఉండదు, వీరి అవసరాలకే ఉపయోగపడదు. ఇన్ని ఇబ్బందులు ఆగ్నేయ భాగం. ఎందుకు అసలు రావాలి ఇన్ని కష్టాలు? ఆగ్నేయానికి అగ్నిదేవుడు, అలాగే అక్కడ ఆగ్నేయానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడమ్మ. శుక్రుడు ఐశ్వర్యకారకుడు. డబ్బు మనకి కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. కానీ మనం ఆగ్నేయ భాగంలో ఈ లోపాలు ఉంటే ఏమవుతుంది, శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండదు. అలాగే ఇలా ఎప్పుడైతే ఆగ్నేయ భాగంలో గుంటలు తవ్వటమో, ఈదిపోట్లు ఉండటమో, అలాగే మనం తెలుసో తెలియకో ఈ యొక్క కటింగ్లు ఉండటమో జరిగితే గనక అక్కడ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మా ఇంట్లో. కాబట్టి మీరు భయపడకుండా, టెన్షన్ పడకుండా, అలాంటి దోషములు ఉంటే సరైన వాస్తు కన్సల్టెంట్ ఒక్కసారి సందర్శించి రెమెడీస్ తీసుకోండి. లేదు మీరే కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియచేస్తారు. సమస్య ఉంది, ముందు భయపడకూడదు, భయం మన ఇంకా బాధ పెడుతుంది. దానికి రెమెడీ ఉంది, ఆ రెమెడీ చిన్నదైనప్పటికీ కూడా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎటువంటి నష్టము లేకుండా రెమెడీస్ ఇవ్వటమే ఈ కేరళ వాస్తు. కాబట్టి మీకు పరిపూర్ణ వాస్తు ఎలా ఉంటుందో మీ ఇంటికి విజిట్ చేసినప్పుడు మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.